48 గంటల్లోగా హార్ముజు జలసంధిని తెరవాలి అని ఇరాన్కు మొన్న ట్రంప్ అల్టిమేటం జారీ చేశాడు. హార్ముజు జలసంధిని 48 గంటల్లో తెరవాలి, లేదంటే మేం ఇరాన్ విద్యుత్ కేంద్రాలపైన దాడులు చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్కి ట్రూత్ సోషల్ అని ఒక స్పెషల్ ప్లాట్ఫామ్ ఉంది కదా, అందులో ఈ విధంగా పోస్ట్ పెట్టాడు. కానీ ఈ పోస్ట్ పెట్టిన నెక్స్ట్ డేనే యూటర్న్ తీసుకున్నాడు. ఏమిటి అంటే 5 రోజులు యుద్ధ విరమణ చేస్తున్నాం అంటూ. ట్రంప్ అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఎలా మాట్లాడతాడు, ఎలా నిర్ణయాలు తీసుకుంటాడు అని ఎవ్వరూ చెప్పలేరు అని అంతా అంటారు కదా. ఇక్కడ కూడా ఇతను అలాగే పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశాడు. ఇది విషయం కాదు కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఏమిటి అంటే ఇరాన్లో బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్ అని ఒక పవర్ ప్లాంట్ ఉంది. ఇది రష్యా సాయంతో నడుస్తున్న పవర్ ప్లాంట్. ఇరాన్లో ఉన్న ఒకే ఒక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇది. రష్యా యొక్క ఎన్రిచ్డ్ యురేనియంతో ఇది నడుస్తుంది. ట్రంప్ పవర్ ప్లాంట్స్ పైన దాడులు చేస్తామన్నాడు కదా, కానీ ఈ బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఇప్పటికే రష్యాకు చెందిన వర్కర్స్, అధికారులు 450 మంది దాకా పనిచేస్తున్నారు. ఆల్రెడీ ఈ పవర్ ప్లాంట్కి సమీపంగా ఇప్పటికే అమెరికా, ఇజ్రాయిల్స్ మిసైల్స్ వచ్చి పడ్డాయి. అయితే పవర్ ప్లాంట్ని టచ్ చేయలేదనుకోండి. దీనిపై పుతిన్ స్వయంగా స్పందించినట్టు, రష్యన్ కార్మికుల భద్రతకు చర్యలు తీసుకున్నట్టు, ఇజ్రాయిల్తో కూడా ఈ ప్లాంట్ విషయంగా మాట్లాడినట్టు న్యూస్ వచ్చింది. గతంలో ఇలాంటి న్యూస్ వచ్చింది. సో ఇలా ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్తో రష్యాకు సంబంధం ఉంది. మరి ఈ ప్లాంట్ని గనక పేల్చేస్తే రష్యా ఎలా స్పందిస్తుంది, రష్యా రంగంలోకి దిగితే వెంటనే చైనా ఎలా రియాక్ట్ అవుతుంది అన్న భయం ట్రంప్ని వణికించినట్టున్నాయి.